proclamation of gospel needs a boldness of spirit. సువార్తను ఉన్నట్టుగా తెలియపరచాలంటే ధైర్యపు ఆత్మ కావాలి. దానియేలు దగ్గర ఉంది ఆ ధైర్యపు ఆత్మ. He is proclaiming the gospel to a king, Gentile king, ఒక అన్య దేశపు రాజు. అప్పటి వరకు యెరూషలేము, అన్ని అసీరియా దేశములు, ఎన్నో రాజ్యాలు ఉంటే వాటన్నిటిని ఓడించి జయించినటువంటి గొప్ప రాజు దగ్గరికి వెళ్ళంటున్నాడు. అన్ని జయించావు, నిన్ను నువ్వు జయించుకోలేకపోయావు. నీకు ఈ కలపడం అర్థం కావట్లేదు. యెరూషలేమును జయించావు, ఇజ్రాయేలుని జయించావు, అసూరులను జయించావు, కానీ నీకు ఈ కళ అర్థం కావట్లేదు. ఈ కళను తెలియపరచగలిగిన వాడు ఒకడున్నాడు, సువార్త అందిస్తున్నాడు. ప్రొక్లెయిమింగ్ ద గాస్పెల్ అంటున్నాడు. పరలోకములో ఒక దేవుడు ఉన్నాడు, మర్మములను బయలుపరచగలిగిన వాడు అంటున్నాడు. హీ ప్రొక్లెయిమ్ ద గాస్పెల్ అండ్ హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద గాస్పెల్. ఆయన ఎప్పుడు కూడా సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడు వస్తుందని చూడట్లేదండి, ఎప్పుడు సిద్ధముగా ఉన్నాడు. ఏంటి అని అంటే ఎక్కడ ఉన్నా ఆయన యొక్క సిద్ధపాటును మనకు కనపడుతుందండి. హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ టు బీ అ ప్రొక్లైమర్ ఆఫ్ ఎ గాస్పెల్. బబులోను దేశం అవ్వనివ్వండి, యెరూషలేము అవ్వనివ్వండి, మాదీయుల పారసీకులు అవ్వనివ్వండి, ఎవరు వచ్చినా తన జీవితాన్ని ఎప్పుడు కూడా ఎలా సిద్ధపరుచుకున్నాడు అని అంటే సువార్తను మోసేవాడిగానే బ్రతికాడు. కానీ అవకాశం ఉంటే చేస్తాను, వీలున్నప్పుడు చేస్తాను, టైం వచ్చినప్పుడు చేస్తాను అనలేదండి. ప్రిపేరింగ్ ఫర్ అ గాస్పెల్ అంటే తన నిబద్ధతను చూడండి, యథార్థంగా బ్రతికాడు.